బీసీవై పార్టీ సంఘీభావులకు రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ మీ అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. మిత్రులారా, ఈరోజు బీసీవై పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, జన సమీకరణ కట్టుబడటం, అభివృద్ధి కట్టుబడటం, పార్టీ మనుగడని ధ్వంసం చేయాలని చూడటం, బీసీలని చిన్నభిన్నం చేయాలని చూడటం, రామచంద్ర యాదవ్ అన్న ఏదైనా ఒక డిమాండ్ తీసుకొస్తే అది కళ్ళబొల్లి మాటలు చెప్పి మరుసటి రోజు పేపర్లలో మన కళ్ళు కప్పే విధంగా, మనలో ఉన్న ఆవేశాన్ని తగ్గించే విధంగా, మనల్ని దూరం చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలన్నింటినీ చూస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క ప్రధాన ఎజెండా బీసీ రక్షణ చట్టం. ఈ చట్టం ఎందుకు, ఎవరి కోసం? ఇది మన అందరి కోసం, మన అందరి యొక్క రక్షణ కోసం, మన అందరి యొక్క ధ్యేయం కోసం, మన అందరం రాజ్యాధికారాన్ని పొందే ప్రయత్నం కోసం రామచంద్ర యాదవ్ అన్న ఒక బృహత్కరమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ డిమాండ్ను తీసుకొని వచ్చాడు. భారతదేశం చూసుకుంటే 50% పైచిలకు బీసీలు ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో 60% దాదాపు బీసీలు ఉన్నారు. మరి ఇంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఒక్క ముఖ్యమంత్రి, ఒక్క కేంద్ర మంత్రులు, అనేక మంది నాయకులు మరి బీసీలో నుంచి ఎందుకు రావట్లేదంటే మన యొక్క బలాన్ని దెబ్బ కొట్టి మనల్ని కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ భిన్నంగా బోడే రామచంద్ర యాదవ్ అన్న ఒకసారిగా అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని మనందరి కోసం ఈ బీసీ సింహ గర్జనని పెట్టాడు. ఈ గర్జన ఎక్కడ వినపడాలంటే ఢిల్లీ వరకు వినపడాలి. రాష్ట్ర రాజధానిలో మాత మోగిపోవాలి. మనందరి హక్కుల కోసం ప్రభుత్వాలు దిగి రావాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనం చేసుకున్న మిత్రులారా. అదేవిధంగా మరొక అంశం, సంపూర్ణ కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది. కారణం, ఆంధ్రప్రదేశ్లో బీసీల సంఖ్య తక్కువ ఉందని చూపించి మన కళ్ళు కప్పి ప్రయత్నం చేస్తున్నారు. మనది అశేష సంఖ్యాబలం ఉంది. మన సంఖ్యాబలం కనుక ఒక్కసారి కనుక బయటకు వస్తే రాజకీయ పార్టీలు ఈ రోజు ఎవరైతే మేము అగ్రవర్ణాలు, గొప్ప వాళ్ళము, మేము శాసిస్తామనే వాళ్ళందరూ కూడా రేపు మనల్ని అడిగే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కులగణన జరపకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు.